దినాల్లో సంవత్సరానికి ఒకసారి ఇశ్రాయేలీయులందరూ యెరూషలేముకి వెళ్ళి పండుగను ఆచరించేవారంట. వారు వెళ్ళేటప్పుడు కానుకలను తీసుకుని వెళ్ళేవారు. బలులు అర్పించడానికి బలి పశువులను తీసుకుని వెళ్ళేవారంట. ఆ వెళ్ళేటప్పుడు అండి శ్రేష్టమైన బలి పశువుని, క్రొవ్విన దానిని, బలమైన దానిని, చురుకైన దానిని వారు వెంట తీసుకుని వెళ్తూ ఉంటేనంట గుంపులు గుంపులుగా గొర్రెలు అలా వారి ముందు వెళ్తూ ఉండేయంట. దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలీయులారా, నిర్జనంగా ఉన్నాను, నాకెవ్వరు లేరు, నేను ఒంటరి దాన్ని, నాకే తోడు లేదు, నాకే ఆధారం లేదు, లోకంలో ఎవరు నాకున్నారని ఆశపడ్డాను, ఇప్పటి వరకు వారు నాకు దూరం అయిపోయారు, ఇప్పుడు నాకెవ్వరు లేరు, నేను ఒంటరి దాన్ని అని బాధపడుతున్న దేవుని బిడ్డ, నా దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీ ఒంటరి దానివి, పడైపోయిన దానివి, నిర్జనమైన దానివి కదా, నిన్ను నేను ప్రతిష్ఠితమైన గొర్రెల్లా సర్వ సమృద్ధిని నీవున్న చోట, నీ పట్టణములో, నీ ఇంట్లో నేను కలుగ చేయబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయతలో దిగజారిపోయాను. ప్రారంభ దినాల్లో నాకున్న ఆత్మీయత లేదు. చాలా కృంగిపోయాను. ఒకప్పుడు ఎంతో వాక్యం చదివేదాన్ని, ఒకప్పుడు ఎంతో ప్రార్థన చేసేదాన్ని. ఈ మధ్య నేను ప్రార్థన చేయలేకపోతున్నాను, ఈ మధ్య ఉపవాసం ఉండలేకపోతున్నాను, దేవుని సన్నిధి అంటే ఆసక్తి కూడా మనసులో రావట్లేదు అని ఆత్మీయతలో పాడైపోయిన నీవు బాధపడుతున్నావు కదా. నా దేవుడు అంటున్నాడు, ప్రతిష్ఠితమైన గొర్రెగా నేను చేయబోతున్నాను. ప్రతిష్ఠితమైన గొర్రెల మందలతో నీ కుటుంబాన్ని నేను నింపబోతున్నాను. నిన్ను ప్రతిష్ఠితురాలిగా చేయబోతున్నాను. నీ పిల్లలను ప్రతిష్ఠితులుగా నేను చేయబోతున్నాను. నీ కుటుంబం అంతా ప్రతిష్ఠితమైన వారితో నింపబడబోతుంది. ప్రైజ్ ది లార్డ్. క్రొవ్విన వాటిగా, ఆత్మీయతలో బలమైన వారుగా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ భర్తను, నీ భార్యను నేను చేయబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఒక్కటే చేయాలి, నా పాద సన్నిధికి వచ్చి విచారించు, కన్నీరు కార్చు, ప్రార్థన చేయి, ఉపవాసం ఉండు. నిశ్చయంగా నేను నీ మనవిని ఆలకించి క్రొవ్విన మందగా నీ కుటుంబాన్ని నేను మార్చబోతున్నాను.